వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బలసులమ్మ జాతరలో అందరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం గ్రామదేవత బలసులమ్మ జాతర మహోత్సవంలో నియోజకవర్గంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బలసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 1వ వార్డు గణేష్ నగర్ వినాయకుని గుడి దగ్గర నుంచి అమ్మవారి ఆహ్వాన పత్రికతో పాటు పసుపు, కుంకుమ, గాజులు ప్రతి ఇంటికి ఎమ్మెల్యే శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మార్చి 12న ప్రారంభమయ్యే అమ్మవారి జాతర నిమిత్తం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబం మొదటి విరాళంగా 5,55,555 రూపాయలను ప్రకటించి ఆ నగదును ఆలయ చైర్మన్ రంగం అంజిబాబు, కార్యనిర్వహణాధికారి బివి చంద్రశేఖర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ప్రజల ఇలవేల్పు బలసులమ్మ తల్లి ఆశీస్సులతో ఊరు సుభిక్షంగా ఉండాలని అన్నారు. వివాహాల సందర్భంలో అమ్మవారికి పానకాలు సమర్పించటం తరతరాలుగా వస్తున్న ఆచారమని అన్నారు. 2014లో జాతర జరిపించామని, అమ్మవారి కృపతో ఇప్పుడు మళ్లీ అవకాశం వచ్చిందన్నారు. జాతర నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్వాహకులు శ్రద్ధ వహించాలని అన్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా ఉండాలని, ఎటువంటి అపవాదులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి రాజేష్, శ్రీరంగం అంజే, బివి చంద్రశేఖర్, సింహపురి జ్యువెలరీ మహేష్, దాట్ల జగన్నాథరాజు, ఈవో పట్నాల రాంపండు, నీలం సురేష్, చవ్వాకుల రమణ, చాపల రమేష్, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్ల బాబీ, సత్యనారాయణ, దినేష్ యాదవ్, మద్దాల మణికుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేర్లు ఎందుకు కాకుండా కుటుంబ సభ్యులు మహేష్ గారు పట్టు ఓకే. శ్రీ 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 బలసులమ్మవారి దేవస్థానంలో జరిగే జాతర మహోత్సవ కార్యక్రమానికి మా అన్నయ్య శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ సంవత్సరం మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర కార్యక్రమానికి ఈ రోజున మొదటగా మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మవారి జాతర కార్యక్రమానికి 5,55,555 రూపాయలు అమ్మవారికి విరాళం సమర్పించారు. ఆయన ఒకటి చెప్పేవారు, అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు శుక్రవారం అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు, తమ్ముడు అన్నదాన కార్యక్రమం అన్నది ఎక్కడైతే బాగా జరుగుతుందో ఆ ఊరు చాలా సుఖంగా చాలా బాగుంటుంది, అందుకు మనం అన్నదాన కార్యక్రమం మట్టికి దాత ఎవరన్నా ఉన్నా లేకపోయినా నువ్వు నాకు ఫోన్ చేయి, అంతే తప్పించుకొని అన్నదాన కార్యక్రమం మట్టికి ఏ శుక్రవారం కూడా ఆకూడదన్నారు. అలాగే ఈ రోజు వరకు కూడా ఆ శుక్రవారం నాడు ఎంతమంది వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమానికి ఆయన మాకు ముందుండి నడిపిస్తారు. అలాగే ఈ రోజున మన సింహపురి జ్యువెలర్స్ మహేష్ గారు 1,10,116, మా అన్నయ్య పాలూరి వెంకటేశ్వరరావు గారు 1,10,116 అమ్మవారికి జాతర నిమిత్తం ఇచ్చున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆరోగ్య అష్టైశ్వర్యాలు చేయాలని, అలాగే ఈ జాతర కార్యక్రమానికి పట్టణ ప్రజలు, ప్రముఖులు అందరూ కూడా ముందుండి నడిపించాలని కోరుకుంటూ జై బలసులమ్మ తల్లి. మీకు జరగబోయేటువంటి బలసులమ్మ జాతరోత్సవానికి మొట్టమొదటి సందా ఇచ్చే అవకాశం కల్పించిన ఆ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే అది కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం ఏది పట్టుకెళ్ళాం, ఈ చేసిన మంచి కార్యక్రమాలు మనతో వస్తాయన్న ఆలోచనతో మనం ప్రయాణం సాగుతూ ఉంది. ఆ రోజు 2014లో అమ్మవారి ఆశీస్సులతో మరి ఆ గుడి కట్టించగలిగాం. ఆ రోజు మరి ఎలా ఉండేదో 2014 అమ్మవారి టెంపుల్ అందరికీ తెలుసు. మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి జాతర జరిపించిన దానికి కారణంగా 55 లక్షల రూపాయలని ఆ రోజు డబ్బులు ప్రజలు విరాళాలుగా ఇవ్వడం, దాంట్లో ఒక 20-25 లక్షల మించి ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బుని గవర్నమెంట్ కట్టి
మరి దాంట్లోనే ఆ గుడి నిర్మాణం చేసి పురపాలక సంఘం మన చేతిలో మన కౌన్సిలర్స్ అంతా ఉన్నాం కాబట్టి ఏదైతే అక్కడంతా మరి పెంట కుప్పలు అన్నీ ఉండి దాన్ని తోలించి దాన్ని అమ్మవారికి 4 ఎకరాలని కూడా అమ్మవారికి మనం ఇవ్వడం, దాంట్లో మరి కళ్యాణ మండపం కట్టడం, అదేవిధంగా గుడికి మరి ప్రతి నిత్యం 50,000 రూపాయలు శుక్రవారం నాడు మనం అన్నదానానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మనం ఉండొచ్చు లేకపోవచ్చు, ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు ఆగకూడదు. మన ఊరు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఊళ్ళో ఉన్న అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే అమ్మవారి వల్ల. ఎక్కడ మీరు పెళ్లి చేసుకున్నా బలుసురం గుడి టెంపుల్కి వెళ్ళి మన పానకాలు పోసుకునే అలవాటు నా చిన్నప్పటి నుంచి మా అబ్బాయి కానీ చిన్నప్పుడు మా కుటుంబ సభ్యులు కానీ అలాగే తాడేపూడిలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గుడికి వెళ్ళడం ఆనవాయి. అలాంటి అమ్మవారిని ఇంకా మరింత ఇప్పుడు మావుళ్ళమ్మ గుడితో ఆవిడని చూస్తే అలాంటి విధంగా మన గుడిని తయారు చేయాలని, మనం చేసే ఈ కార్యక్రమానికి ఆవిడ ఆశీస్సులు ఇవ్వాలని, ఈ యొక్క ఏదైతే ఈ జాతర కార్యక్రమం ఉందో నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుడు దయ వల్ల జరిపించాలని దీనికి గ్రామ పెద్దలందరినీ వేస్తాం. ఎందుకంటే ఇది నేను చేసేది కాదు, నేను ఫైనాన్స్ మొబిలైజేషన్ అంతా నేను ఏర్పాటు చేస్తాను. దీనికి సహాయం చేసి ప్లాన్ చేసి జాగ్రత్తగా ప్రజల్లో మాట రాకుండా నడపవలసిన బాధ్యత అంతా కూడా కమిటీ సభ్యులకి, ఏదైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో, ఇప్పుడు అంజబాబు గారు చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కాకుండా ఉత్సవ కమిటీ వేరేస్తాం. అన్ని గుడుల నుంచి ఉన్నటువంటి పెద్దలందరినీ ఈ కమిటీలో మెంబర్స్ అవుతారు. ఈ తాడేపూడి గ్రామంలో బలుసులమ్మ జాతర అంటే తాడేపూడి ఊరు సంబంధించింది, అంతేకాని విలేజ్లు కూడా సంబంధించింది. తాడేపూడి కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీలో జాతర జరిగినప్పుడు విలేజ్లో ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు, పెద్ద ఉత్సవంలో చేయాలనేది నా ఉద్దేశం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఆయన ఒకటి చెప్తారు, చిన్న కార్యక్రమాన్ని కూడా ఉత్సవంలో చేయాలి, అందరినీ పార్టిసిపేట్ చేయించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. తప్పకుండా మీ అందరూ సహకరించండి. దాదాపుగా 2 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ సంవత్సరం జాతర జరగబోతూ ఉంది. మీ అందరి ఆశీస్సులతో మరి ఈ కమిటీ సభ్యులకు ఆశీస్సులు ఇవ్వండి, అమ్మవారి ఆశీస్సులు మీరు పొందండి, అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వండి. అదే రకంగా ఈసారి నుంచి ప్రతి శుక్రవారానికి ఈ జాతర అయిన తర్వాత ఆ వడ్డీ డబ్బులతోనే జాతర భోజనాలు పెట్టే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నారు.